ముస్లింలు వాళ్ళ షరియా లా ప్రకారం ముస్లింలు మగాడిలాగా పిల్లల్ని కనాలి, మగాడిలాగా ఉండాలి. మగాడు అంటే ముస్లిం మగాడు ఒక హీరో, హిందూ మగాడు మాత్రం జీరో. ఇలాంటి చట్టాలని అనుసరిస్తూ ఈ చట్రంలో చిక్కుకొని ఇక్కడ ఉన్న స్త్రీకి లొంగిపోయి ఏమీ చేయలేని అసమర్థుడుగా జీరోలాగా హిందూ మగాడు బతకాలా? బీజేపీ మాట్లాడితే ఈ వ్యాఖ్యలు అది మతతత్వ పార్టీ అంటారు. హిందువులు మతం గురించి చర్చించడం వద్దు అని హిందువులకి ఆంక్షలు పెడతారు. మరి ఎవరు మాట్లాడాలి, ఎవరు గొంతు విప్పాలి? సంజయ్ గాంధీ లాంటి వాళ్ళు చేసిన దారుణాల్ని ఈనాటికి కూడా బీజేపీ కూడా మాట్లాడే సాహసం చేయట్లేదంటే పరిస్థితి ఎలా ఉంది? ఎంతవరకు మోడీని తప్పిస్తేనో, ఓట్ చోరీ నినాదంతోనో కాంగ్రెస్ చేసే ఈ ప్రచారాలతో ఒక్క బీజేపీ పక్కకు తప్పుకుంటే చాలు. భారత్లో ఉన్న కాంగ్రెస్ని చేతుల్లో పెట్టుకుని భారత్ని ఒక ఆట ఆడించవచ్చు అనుకునే డీప్ స్టేట్ పెద్దల ఆట ఖచ్చితంగా మొదలవుతుంది. అందుకే భారత్లో కనువిప్పు కలగవలసింది ఎర్ర జర్నలిస్టులకే అని చెప్పడం నా ఉద్దేశం. కళ్ళు తెరిచి చూడాల్సింది ఎర్ర జర్నలిస్టులే. ఈ నిజాలు, ఈ లెక్కలు చూస్తే మీకన్నా అర్థమవుతుందా? భవిష్యత్తు భయంకరం కాదా? మన కుటుంబాల మీద మనతోనే కొట్టిస్తున్న దెబ్బ కాదా? హిందూ కుటుంబాల మీద మాత్రమే కొడుతున్న భయంకరమైన దెబ్బ కాదా? మంచి ఆడపిల్లల మీద యుద్ధం చేయడం నా ఉద్దేశం కాదు. మారిన మహారాణుల మీదే నా యుద్ధం, మగధా యుద్ధం. 498A పైనే మా యుద్ధం, దానిని విశృంఖలంగా వాడే వారిపైనే మా యుద్ధం. ఇప్పటికే 498Aతో సతమతమవుతున్నా అయినా అనేక మంది మగధాని వారం రోజుల నుంచి కాల్ చేస్తూ మగధాతో మాట్లాడుతున్నారు. వారికి అండగా మేము ఖచ్చితంగా ఉంటాం.